Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka Expert Circle, Ashok Nagar Experts, Hyderabad. సో ఇంత ఘాటుగా ఇంత ఎఫెక్టివ్గా మీకు ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇందులో ఉన్నటువంటి స్టఫ్ అలాంటిది అనమాట. ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అలాంటివి తెలుగు లిటరేచర్లో. అద్భుతమైన ఆప్షనల్, ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. చూడండి, ఎంతోమంది డాక్టర్స్, ఐఐటి వాళ్ళు కూడా ఈ సివిల్స్లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఒక మెయిన్ ఆప్షనల్గా తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అద్భుతమైన ఆప్షనల్ ఇది. దీనికి తిరిగే లేదు. ఎందుకంటే ఇదేమీ మిగతా ఆప్షనల్ లాగా ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఉన్నది ఉన్నట్టే. 11వ శతాబ్దం నాటి నన్నయ్య, 13వ శతాబ్దం నాటి తిక్కన, 15వ శతాబ్దం నాటి శ్రీనాథుడు అందరూ అప్పటి వాళ్ళే. ఒక స్టాటిక్ అనమాట ఇది. ఎప్పుడూ ఒక అలాగే ఉన్నటువంటి సబ్జెక్ట్. ఒక అద్భుతమైన ఆప్షనల్ ఇది. దీని విలువ తెలియట్లేదు. అందుకనే మీకు ఇంత ఎఫెక్టివ్గా నేను మీకు దండం పెట్టి మీకు ప్రాధాయపడి చెబుతున్నాను. మీరు ఈవెన్ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ మీకు తెలుగు చదవటం రాయటం వస్తే ఈ ఆప్షనల్ తీసుకోండి. ఇంకా మీరేం ఆలోచించొద్దు. నో సెకండ్ థాట్. మీకు 350+ మార్క్స్ వస్తాయి. మిగతా ఆప్షన్లో మీకు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే అంత ఈజీ ఏం కాదు. మా స్టూడెంట్స్ కొంతమంది లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి పొలిటికల్ సైన్స్ ఇతర ఆప్షన్స్లో వాళ్ళు 250-260 మార్క్స్లోనే వాళ్ళు సర్వీస్ వచ్చింది. కాకపోతే ఒక మంచి ర్యాంకు రాలేదు, ఒక రకమైన ర్యాంక్స్ వచ్చాయి. అదే మీరు తెలుగు లిటరేచర్ అయితే ఖచ్చితంగా ఐఏఎస్ అవుతారు. పక్కా ఐఏఎస్, నో డౌట్ ఎట్ ఆల్. క్వశ్చన్ టు ఆన్సర్ ఇస్తాం మేము. ఇది గ్రాంధికం కాదు, సంస్కృతం కాదు, క్లియర్. మీరు ఒకటి తెలుసుకోండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇందులో సంస్కృతం ఉంటుంది, గ్రామర్ ఉంటుంది అని అడుగుతూ ఉంటారు నన్ను. అవి ఏవి లేవు ఇందులో. ఇట్ ఈస్ ఎ జనరలైజ్డ్ తెలుగు అనమాట. అంటే వాడుక భాష, మనం వ్యవహారిక భాష అంటారు. వ్యవహారిక భాష అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో అదే భాష. ఎంత ఈజీగా ఉంటాయంటే క్వశ్చన్స్. సిలబస్ అయితే చూడటానికి కొంచెం ఎక్కువలా కనిపిస్తుంది, కానీ ఒక అద్భుతమైనటువంటి ఆప్షనల్ ఇది. ఎంతోమంది ఐఏఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది ఇది ఆప్షనల్గా పెట్టుకొని సెలెక్ట్ అయ్యారు. అందుకే నేను ప్రాధాయపడి చెప్తున్నాను, ఇది ఒక బెస్ట్ ఆప్షనల్, ఇది తీసుకోండి. ఎందుకంటే తెలుగు ఆప్షనల్ అనేది ఒక అద్భుతం. అది చెప్పడం కోసం నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను. కాబట్టి తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోండి. మీకు కోచింగ్ ఫెసిలిటీ ఉంది. మేము మెటీరియల్ ఇస్తాం, క్లాసెస్ ఇస్తాం, మెంటర్షిప్ ఇస్తాం, ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాం, ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తాం. అద్భుతం అనమాట ఈ ఆప్షన్లో అయితే. మీకు 350+. జిఎస్ అన్నిట్లో ఎన్ని మార్కులు వస్తాయి, దీని ఒక్కదాంట్లో అన్ని మార్కులు వస్తాయి. అంత అద్భుతమైనటువంటి ఆప్షనల్. ఒకప్పుడు హైదరాబాద్లో సివిల్స్ రాసేవాళ్ళు 2 ఆప్షనల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆప్షనల్ తెలుగు లిటరేచర్ ఉండేది. 2 ఆప్షనల్గా వాళ్ళు హిస్టరీ, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు దీని వాల్యూ తెలియట్లేదు. దీన్ని మీకు 2 మంత్స్లోనే మీరు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పను. సో తెలుగు లిటరేచర్ ఆప్షన్స్ పెట్టండి. అద్భుతమైనటువంటి ఆప్షన్లు ఇది. మళ్ళా చెప్తున్నా, ఈజీగా మీరు సక్సెస్ అయ్యి ఐఏఎస్ అవుతారు. తెలుగు లిటరేచర్తో రాసినటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి మా స్టూడెంట్స్ అయితేనేమి, నేను సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు, నేను రాసినప్పుడు నా ఫ్రెండ్స్ అయితేనేమి అందరూ ఐఏఎస్లే. చాలామంది 90% ఈ ఆప్షన్ తీసుకున్న వాళ్ళంతా ఐఏఎస్లే. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 3వ ర్యాంక్ వచ్చిన గోపాలకృష్ణ మొదలుకొని ఇటీవల కొంతమందికి తెలుగు లిటరేచర్ ఆప్షన్తో ర్యాంక్స్ వచ్చాయి. మీకు కూడా తెలిసిన విషయం, యూట్యూబ్లో ఉంటాయి చూడండి. వీళ్ళందరూ తెలుగు సాహిత్యంతోనే రాశారు. కాబట్టి అద్భుతమైన ఆప్షన్. పేపర్ కూడా తెలుగులో ఉంటుంది. తెలుగు చదవటం రాయడం వస్తే ఈ ఆప్షన్ తీసుకోండి. మీకు మేము ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం, ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, టెస్ట్ సిరీస్ ఇస్తాం. 2 నెలల్లోనే కమాండ్ వచ్చేస్తుంది మీకు. మేము ఒక ప్రింటెడ్ 500 పేజెస్ ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తాం. క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. అవి కూడా మీరు వితిన్ ఒక్కసారి చదివితేనే మీరు వెంటనే వెళ్ళి రాసేయచ్చు. అట్లా ఉంటాయి. కథలుగా, చిన్న కథలుగా, నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, శ్రీనాథుడు, శ్రీశ్రీ గారు, అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇలా ఇలాంటి కవుల గురించి మాత్రమే ఇందులో ఉంటాయి. ప్రాచీన కవులు, మధ్యయుగ తెలుగు కవులు, ఆధునిక తెలుగు కవులు. ఇదే సిలబస్, సింపుల్. పేపర్ 1లో ఏమో కవులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వాళ్ళ రచనా శైలి, వాళ్ళు రాసే విధానం ఎలాంటిది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి.
పేపర్ 2కి వచ్చేసరికి వాళ్ళు రాసినటువంటి గ్రంథాల మీద మనకు ప్రశ్నలు. పేపర్ 1లో నన్నయ్య లక్షణాలు, కవితా లక్షణాలు వస్తే పేపర్ 2లో నన్నయ్య రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలోని శకుంతలోపాఖ్యానం నుంచి దుష్యంత చరిత్ర మీద క్వశ్చన్ వస్తుంది. శకుంతల దుష్యంతుల మధ్య జరిగినటువంటి ఆ కథలు అన్నమాట. చిన్న చిన్న కథలు చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కథ కాబట్టి మనం ఒక ఫ్లోలో రాసేయచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. చక్కటి సబ్జెక్ట్, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. బేసిక్గా మీరు ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు చదవటం రాయటం వస్తే మీరు ఈ ఆప్షన్ తీసుకోండి. ఇంతకన్నా నేను చెప్పను. ఓకే, థ్యాంక్ యూ.